నలుగురితో 4 మాటలు అనిపించుకుంటూ రోజు చస్తూ బతికే కన్నా చావడమే మేలు. మనం కలిసి ఉండడం అనేది జరగదు. విడిపోక తప్పదు. ఊర్మిళ నంబర్ నుంచి 45 మిస్డ్ కాల్సా? ఏం జరిగిందో ఏంటో. ఏమండి, ఏంటలా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. నేను మీతో మాట్లాడాలండి. రాత్రి మాట్లాడావుగా. మీరు నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదుగా. నా దగ్గర మరో సమాధానం లేదు. మీరు వెంట పడుతున్నప్పుడు కాదు అన్నానని ఇప్పుడు నన్ను ఏడిపించాలని చూస్తున్నారా? నీ కళ్ళలో కన్నీళ్లు చూడగలిగేవాణ్ణి అయితే ఇన్ని రోజులు ఇలా ఉండేవాణ్ణి కాదు. నా వల్ల నువ్వెప్పుడు బాధపడకూడదనే మనం కలిసి ఉండలేమంటున్నాను. ఎందుకు ఉండలేము? ప్లీజ్ సావిత్రి, నాకు చాలా అర్జెంట్ పనుంది. రా సత్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. చాలా థ్యాంక్స్ సత్య. నా గురించి నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు. ఇప్పుడు నేనేం చేశానని? డల్గా ఉన్న నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఇంట్లో నా విషయం చెప్పేసుంటావని. సహజంగానే మాట పెరుగుంటుంది, కానీ చెప్పక తప్పదు కదా. పాపం సావిత్రి బాగా ఫీల్ అయిందా? సహజమే కదా. తన భర్త ఇలాంటి తప్పు చేశాడు అంటే ఏ ఆడపిల్ల తట్టుకోగలుగుతుంది? అవును, చివరికి ఏమంది? అర్థం చేసుకుందా, అపార్థం చేసుకుందా? మాట్లాడవేంటి సత్య? సావిత్రి ఏమంది? తనేమైనా అనడానికి నేను చెప్తే కదా. అదేంటి ఇంకా చెప్పలేదా? ఏ సత్య, నీ భార్య బాధపడుతుందని ఆగావా? అంటే తను బావుండాలి, నేనేమైపోయినా పర్వాలేదు అంతేగా? అలా అని కాదు ఊర్మిళ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నీ భార్య మీద నీకున్న ప్రేమలో 1% నా మీదున్నా ఈ పాటికి నిజం చెప్పేసుండేవాడివి. ఏ తప్పు చేయకుండా నాకు ఈ శిక్ష ఏంటి సత్య? ఈ పాటికి సావిత్రికి చెప్పేసుంటావు. నా సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపిస్తావనుకుంటే నా చావు నన్ను చావమని నీ పాటికి నువ్వు హాయిగా నీ భార్య సంతోషం గురించి ఆలోచిస్తున్నావా? ఊర్మిళ ప్లీజ్, పరిస్థితి అర్థం చేసుకో. నేను కొంచెం వీలు చూసుకొని చెప్తాను. ఎప్పుడు సత్య? ఎప్పుడు చెప్తావు? నెలక, 2 నెలక, 3 నెలక, 6 నెలక? నీకున్న ఓపిక నువ్వు చేసిన తప్పుకుండదు. ఆ తప్పు బయటపడితే నేను మాట్లాడతానంటే వద్దు అంటావు. నువ్వు మాట్లాడు.
సావిత్రికి నిజం చెప్పడానికి నీకేంటి సమస్య? ఇప్పుడు చెప్పలేను. ఏ చెప్పలేను. అదే ఎందుకు? నా వల్ల కాదు. ఎందుకు అంటున్నాను? ఎందుకంటే నా భార్య నన్ను ప్రేమిస్తోంది. నా భార్య నన్ను ప్రేమిస్తోంది. నా భార్య నన్ను ప్రేమిస్తోంది. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్న నా భార్య ఈరోజు నేను లేనంటే తను బతకలేను అంటోంది. ఇంతకాలం మేం దగ్గరగా ఉంటూ చాలా దూరంగా బతికాం. ఆ విషయం బయటికి తెలీదు. ఈరోజు తను మనసు మార్చుకొని నా ప్రేమ కావాలంటోంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే తను మాత్రం బతుకుతుందా? ఆ భయంతోనే చెప్పలేకపోయాను. ప్లీజ్ అర్థం చేసుకో. నన్ను దూరం చేస్తున్నారు. నాకు దూరం కావాలని, మనం విడిపోవాలన్న ఆలోచన ఇంతకు ముందు ఎప్పుడూ మీకు లేదు. ఇంతకు ముందే కాదు, ఎప్పుడూ లేదు. కానీ ఎందుకో కావాలనే నాకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కారణమేంటో నాకు తెలియాలి. ప్రత్యేకమైన కారణాలేమీ లేవు సావిత్రి. మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ నాకవసరం. నాకిష్టం లేకుండా మీ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగా ఉన్నారు. నన్ను సంతోషంగా ఉంచాలని చూశారు.
నా నిర్ణయంలో మార్పు రాదంటే మీరన్న మాట మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. కాలాన్ని బట్టి ఋతువులే మారుతాయి, మనసు మారి తీరుతుంది అన్నారు. అంటే నాలో మార్పు వస్తుందని మీకంత నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నా కోపాన్ని, నా ఇష్టాన్ని అన్ని అన్ని భరించారు. మరి రోజు మీరంటే ఇష్టం అంటుంటే ఎందుకు భరించలేకపోతున్నారు? మీరు నన్ను ఎంతగా ప్రేమించారో మీకన్నా నాకే ఎక్కువ అర్థమైంది. ఆ ప్రేమే మారదు అనుకున్న నా మనసుని మార్చేసింది. అంత ప్రేమను మనసులో దాచుకుని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను దగ్గర కావాలనుకుంటున్నా, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు? నేను ప్రేమించిన మాట నిజం, నువ్వు లేకుండా బతకలేనేమో అనుకున్న మాట నిజం. అదంతా విడాకుల కాగితాల మీద సంతకం పెట్టకముందు సంగతి. సంతకం పెట్టిన ఆ క్షణంతోనే నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది. చింపేస్తే చిరిగిపోయే కాగితాలండి అవి. వాటి మీద పెట్టిన సంతకాల గురించి ఆలోచిస్తున్నారా? కాగితాలు చింపేయొచ్చు, కానీ దాని మీద సంతకాలు పెట్టడానికి పడిన నరకం మర్చిపోలేనిది. అందుకే ఆ సంతకాలకి, ఆ నిర్ణయానికే కట్టుబడదాం. లేదు, ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారు. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిన రోజే మీ మనసులో నా మీద ప్రేమ చచ్చిపోయుంటే ఆ తర్వాతే కదండి నా కోసం ఎంతో చేశారు. నిజంగా మీ మనసులో ప్రేమ లేకపోతే అమ్మ నాన్నల ముందు అలా నటించగలిగేవారా? ప్రేమ లేకపోతే హాస్పిటల్లో అంత సేవ చేయగలిగేవారా? ప్రేమ లేకపోతే నేను వాంతి చేసుకుంటుంటే అమ్మల అరచేతులు దోసిలి పట్టగలిగేవారా? ప్రేమ లేకపోతే దూరమయ్యాక కూడా నేను సంతోషంగా ఉండాలని నా గురించి ఆలోచించగలిగేవారా? అంతెందుకు, మీ మనసులో ప్రేమ లేకపోతే ఇన్ని రోజులు ఈ ఇంట్లో నా మొహం చూస్తూ ఉండగలిగేవారా? దారిలో ఎవరికో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి హెల్ప్ చేసి, అవసరమైతే 108కి ఫోన్ చేసి హడావుడి చేస్తాం. అలాంటిది విడిపోతున్నా నేను తాళి కట్టిన భార్యవి నీ గురించి ఆ మాత్రం చైనా? అది ప్రేమనుకుంటే ఎలా? మనం విడిపోతున్నాం, అందులో మార్పు లేదు. ప్రేమించిన మనిషిని ద్వేషించడం సులభం, కానీ ద్వేషించిన మనిషిని ప్రేమించడం చాలా కష్టం. విడాకులు తీసుకుందాం అనుకుంటే మీ లాయర్ అంకుల్ అవి మనకి ఇప్పించేలా లేరు. అందుకే మరొక లాయర్తో మాట్లాడి విడాకులు ఏర్పాటు చేశాను. నటించడం మీకు తెలిసినంతగా నాకు తెలీదండి. కానీ ఒక్కటి తెలుసు, ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారు. నేను ప్రేమించినంతకాలం
నీ ద్వేషం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నా ద్వేషం నీకర్థం కావడం లేదు. నా భార్య నన్ను ప్రేమిస్తోంది. ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్న నా భార్య ఈరోజు నేను లేనంటే తను బతకలేను అంటోంది. ఈరోజు తను మనసు మార్చుకొని నా ప్రేమ కావాలంటోంది. ఆలోచించి ఆలోచించి తమరి బుర్ర పాడైపోగలదు. ఇంకా ఏటాలోచిస్తున్నారు అమ్మాయి గోరు? అట్ట కోపంగా సొత్తున్నారేటి? నాన్న చెప్పింది అట్లా తప్పేటున్నదని అయ్యగోరిని సొంతం చేసుకుందామని ఓ ఏటేటో చేసేస్తున్నారు. ఏటన్నా జరిగినాదా? చివరికి మానం పోయినాదని కూడా చెప్పినారు. అయినా ఆ బాబుగారికి ఉలుకున్నదా పలుకున్నదా? నాకొకటి అర్థమైనది, ఆ అయ్యగారిని అమ్మగారిని విడదీయడం చాలా కట్టం. ఇడిపోతున్నారు కాందా అని ఏటేటో ఐడియాలు వేసేసినారు. ఇడిపోతున్నప్పుడే ఏటి చేయలేకపోయినారు. ఇప్పుడు ఆ అమ్మ మనసు మార్చుకొని కలిసిపోదామందంటే ఇంకేటి చేస్తారు? తమరిద్దరూ ఒకటవడం జరగదు గాని ఆ యొగోర్ని మర్చిపోండి అమ్మగారు. సత్యని మర్చిపోవడం అంటే నా ప్రాణం పోవటమే. సత్య నన్ను ప్రేమించడు, ప్రేమించేలా చేసుకుంటాను. సత్య నన్ను భారీగా ఒప్పుకోడు, ఒప్పుకునేలా చేసుకుంటాను. సత్య మనసులో నాకు చోటు దక్కదు, దక్కించుకుంటాను. ఊర్మిళ ఇష్టపడితే సాధించలేంది ప్రపంచంలో ఏది ఉండదు. సత్య అయినా తన ప్రేమైనా అదెవరో ఇష్టపడిందని నేను మర్చిపోవడమేంటే? సత్య నావాడు, నా భర్త. అతని చేత్తో ఈ మెడలో తాళి కట్టించుకుంటాను. అతని ఇష్టపడి కాపురం చేసినా చెయ్యకపోయినా ఊర్మిళ సత్య భార్య, అంతే. చెప్పండి మేడం. మళ్ళీ నీ అవసరం వచ్చింది. ఏం చేయాలో చెప్పండి మేడం. ఫోన్లో కాదు, 10 నిమిషాల్లో నా ముందుండాలి. అలాగే మేడం. కలగంటి కలగంటి ఇప్పుడిదు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి.
ఏంటమ్మా అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? ఏంటమ్మా ఏమైంది? మనం కలిసి ఉండడం అనేది జరగదు, విడిపోక తప్పదు. విడాకులు తీసుకుందాం అనుకుంటే మీ లాయర్ అంకుల్ అవి మనకి ఇప్పించేలా లేరు. అందుకే మరొక లాయర్తో మాట్లాడి విడాకులు ఏర్పాటు చేశాను. మాట్లాడవేంటే? లేస్తే చెంగు చెంగుమంటూ జింక పిల్లలా తిరిగేదానివి ఇలా నీరసంగా ఉన్నావేంటి? ఒంట్లో బాగోలేదా? తదాస్తు దేవతలు ఉంటారా బామ్మ? మనం మాట్లాడకూడని మాటలంటే వాళ్ళు వింటారా? నిజంగానే తదాస్తు అంటారా? ఇప్పుడు ఆ అనుమానం నీకెందుకొచ్చిందమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బామ్మ. నాకు మాత్రం ఏం తెలుసు? కాకపోతే ఒకటి, మనసారా అనుకుంటే ఆ మాటలు దేవుడు కూడా వింటాడు. స్వచ్ఛమైన మనసుతో గాని బాధపడిన మనసుతో గాని ఎవరైనా ఏమన్నా అంటే అది జరిగి తీరుతుంది. ఎవరు? శ్రీరామచంద్రుడు అనుకునే మీ శ్రీవారి గురించి మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీకెందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలి.